నల్గొండ నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ అక్కడే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఈరోజు 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నల్గొండ జిల్లాలో నమోదైంది. ఇదే ఉష్ణోగ్రత గత కొద్ది రోజుల నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. రోహిణి కార్తీ తర్వాత 1-2 రోజులు వర్షాలు పడి వాతావరణం చల్లబడిన ప్రస్తుతం పూర్తి స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. దీనికి తోడు ఉక్కపోతలు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక ప్రజలందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ఉదయం 7-8 గంటల వరకే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. సాయంత్రం ఇప్పుడు కూడా 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో ఉన్న నేపథ్యంలోనే ప్రజలు బయటికి రావాలంటేనే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇక మధ్యాహ్నం సమయంలో అయితే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతూ ఉన్నాయి. దీనికి తోడు 24 గంటల పాటు గత కొద్ది రోజులుగా కూడా తీవ్రమైన ఉక్కపోతలు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది వడదెబ్బకు గురవుతూ ఉన్నారు. వడదెబ్బలకు గురవుతున్న వారు క్రమంగా కొద్ది రోజుల నుంచి కూడా హాస్పిటల్కి చేరుకొని అనారోగ్యం బారిన పడుతున్న పరిస్థితి కూడా కనపడుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు ఇదే విధంగా మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రోహిణి కార్తీ కావడంతో సహజంగానే ఎండలు అధికంగా ఉంటాయి. అంతకంటే ఎక్కువ గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. జూన్ 8వ తారీఖు వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోహిణి కార్తీ నుంచి మళ్ళీ కార్తీ కూడా మారుతుంది. మృగశిర కార్తీ వచ్చే వరకు కూడా వాతావరణం చల్లబడే అవకాశం ఉండదు. కాబట్టి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు ప్రభుత్వం కానీ వైద్యులు కానీ సూచిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది.